వావ్ స్వీటీ, కాటేజ్ హాట్ కేక్ లా ఉంది. అచ్చో నీ పేర్లా స్వీట్ గా ఉంది. ఏంటి అర్థమైందా? అయ్యో థ్యాంక్ యూ. మీకే అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి, సరేనా? నా పేరు స్వీటీ, తీయని స్వీటీ. ఇవన్నీ ఎందుకని విజిల్స్ వేస్తున్నాయి? అవి అరుపులు, ఎవరో వాటిని పట్టుకుంటున్నారు. అలా ఏమీ జరగడం లేదు. బర్డ్ సెంచరీలో ఎవరు పట్టుకుంటారు? ఇక్కడంతా టాప్ సెక్యూరిటీ. అరే చంటూ ఎక్కడున్నాడు? అరే ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు చిల్ అవుతున్నారు. అర్థమైందా? అరే నీకెలా తెలుసు? చుట్టూ ఉన్న ప్రెషర్ కి ప్రెషర్ ని వదిలించుకుందాం. నేను ఒక బర్డ్ ని, నాకు తెలీదా ఏంటి? ఒక పక్షి మనసు గురించి. ఏంటి అవునా స్వీటీ? అన్నీ తెలిసిపోతున్నాయి. ఈవినింగ్ నాతో ఫ్లయింగ్ కి రా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంజాయ్ చేద్దాం. అవునా, నేను రెడీ. నా పేరు స్వీటీ, తీయని స్వీటీ. నేను విజిల్స్ వేస్తా, నువ్వు వచ్చేసేయ్. కిటీ మేడం కాస్త వినండి. సారీ మేడం, సారీ, నన్ను క్షమించండి. దోమలు దోమలు చుట్టూ దోమలు. అరే కిట్టి, నీకు దోమలు కుడుతున్నాయా? కిట్టి కిట్టి నిన్ను కుట్టాయా? నీకోసం క్రీమ్ తెప్పించమంటావా చెప్పు. అని ఈ మ్యాటర్లను కాస్త దూరంగా ఉండు. డైరెక్టర్ సార్, నేనేం చేయాలి ఇప్పుడు? అరే తమ్ముడు, ఇక్కడ అసలు ఏది సరిగ్గా లేదు, అందుకే నేను డైరెక్టర్ అయిపోతాను. కిట్టికి దోమలు కుట్టనివ్వను. అరే నోరుమై, డైరెక్టర్ వింటే ట్రాక్టర్ తో తొక్కిస్తాడు. మేడం, మీరు హీరోయిన్. నన్ను ఇలా బయట వెయిట్ చేపిస్తారా? మేడం, రణ్వీర్ సార్ కాల్ చేశారు. ఆయన 2 hours లేట్ గా వస్తారట. మీ హీరో వచ్చే వరకు దోమలతో కుట్టించుకోవాలా నేను? కిట్టి, దోమలు కుట్టినా పర్వాలేదు, ఎందుకంటే రణబీరే కదా. అరే బాబు, చిట్టి ఇంకొక 2 గంటలు బయట వెయిట్ చేయాలి. చాక్లెట్ ఇచ్చానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. వాడు నా కొడుకు, వాడికి కొంచెం తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. చిన్న పిల్లాన్ని అడవిలోకి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? వీడి ముఖాన్ని చూడు, అలాగే పిల్లోడి ముఖాన్ని చూడు, అస్సలు పోలిక లేదు కదా. వాడి మీసం డాంకీలో ఉంది. ఏ రాజు మీదే కామెడీ చేస్తావా? నాకు కూడా తెక్క ఉంది. అరే వాడి ఫేసు గ్రేసు, హెయిర్ లో క్రేజ్, వాడి హ్యాండ్ రేజ్. థ్యాంక్ యూ. మీరేనా కిడ్నాపర్ రాజు? అవును తమ్ముడు. గుద్దితే గుమ్మడికాయ పగిలిపోయినట్టు పగిలిపోవాలి. అర్థమైందా? అటాక్! చూడండి, ఇది నెమలి, మన జాతీయ పక్షి. ఇది చెంటు బంటు బర్డ్ సాంచురీ. నేను పక్షిని. నేను ఈ ప్రపంచంలో అద్భుతమైన క్రీచర్. మాకు కావాలి ఇలాంటి అద్భుతమైన నేచర్. అర్థమైందా? అర్థమైంది, అందుకే ఇలాంటి ఫారెస్ట్ ని వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు. అందుకే మేము ఈ ప్లేస్ నంతా మీకోసం చూపించడానికి వచ్చాం. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. హెడ్ సూట్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇదిగో మిస్టర్ చంటూ బంటు, పక్షుల కోసం మీరు చాలా మంచి పని చేస్తున్నారు, అందుకనే మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం. పైగా మీరు ఫ్రీ టికెట్ కూడా ఇచ్చారు. ఈ రోజంతా ఫ్రీగా అన్ని ఈ రోజు ఫ్రీగానే చేస్తాను. సరదాగా అంటున్నాడు. మీరు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చూసారుగా లోపల ఎలా ఉందో. మీరు జంబూ బిర్యానీ తిని నోట్లో కిళ్ళి వేసుకొని వెళ్ళండి. నాకు మటన్ బిర్యానీ కావాలి, బోన్లెస్ కూడా కావాలి. బోన్లెస్ తింటే సూపర్ గా ఉంటుంది. మీరు చేశారు బోని, మీకు తినిపిస్తా బిర్యానీ. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మటన్ బిర్యానీలో? మీరంతా బర్డ్స్ కోసం వచ్చారు, అందుకు చాలా థ్యాంక్స్. మేం వెళ్ళి పక్షులకి ఫుడ్ వేయాలి, అవి చాలా ఆకలిగా ఉంటాయి. డాక్టర్ బాలు, మీకు ఈ రోజు ఏదైనా పని ఉందా? నా బేస్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు డాక్టర్ గారు. అరే బాబు, నువ్వు వేరే చోటుకు వెళ్ళు, ఇక్కడ మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నువ్వు ఇలారా. మీరు ఇంగ్లీష్ నేర్చుకునేంత వరకు నేనేం చేయాలి? సన్నాయి వాయిస్తూ కూర్చోవాలా? మేము అమెరికాకి వెళ్తున్నాము, అందుకే మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా. ఈజీ అది. నేను చేస్తా ఇంగ్లీష్ ని ఫ్రూట్ జ్యూస్. నీ బుర్రకి ఇంగ్లీష్ ప్రొడ్యూస్. తీసుకోవడానికి లేదు ఇక్కడ ఎక్స్క్యూజ్. ఇంగ్లీష్ ఉంటది క్రేజీగా, నేను వెళ్ళి తెస్తాను బుక్ ఈజీగా. మీరుండకండి లేజీగా. అరే
ఈయన తెలుగు మాట్లాడితేనే అర్థం కాదు, మరి ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తాడు? ఇంకా మనకి ఇంగ్లీష్ రాదు. వాట్ పుట్ ఇంగ్లీష్ ఇన్సైడ్ టాకింగ్? ఇంగ్లీష్ రాదా అన్న మీకు? ఎస్ బాయ్ నామ్ పీట్, అనౌన్స్మెంట్ ఇన్ టౌన్. పక్కింట్లో కుర్రోడు ఊరంతా వెతికారు. అరే మన లైఫ్ రెడ్ బ్లషింగ్ ఉందిగా, అక్కడే నేర్చుకున్నాను. లైఫ్ రెడ్ బ్లషింగ్ జీవన్ లాల్ శర్మ క్లాస్ లో నేర్చుకున్నాను. ఆయన చిన్నప్పుడే విదేశాలు వెళ్ళొచ్చారు, ఇప్పుడు క్లాస్ చెప్తున్నారు. అయితే మమ్మల్ని త్వరగా అక్కడికి తీసుకువెళ్ళు. కైండ్నెస్ అండ్ టెల్ మంచితనంలో అడగడమా? ఈ రోజు మీ అందరినీ తీసుకెళ్తాను, అందరూ బాగా నేర్చుకోండి. ఈ హాస్పిటల్లో ఈగలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అరే అన్నా, గ్యాస్ అది. అరే మీరిక్కడ ఏం చేస్తున్నారు? పాండా సార్, మీరు వచ్చేసారా? పదని మన కిట్టిని కాపాడదాం, ఆత్మ వచ్చేసింది. అరే మేము కిడ్నాపర్ ని పట్టుకోవడానికి వచ్చాం. అరే ఆత్మే కిడ్నాపర్ కాదు, కిడ్నాపర్ రాజురా. రాజు అంటే ఏ దేశానికి రాజు వాడు? నువ్వు హనీలా మాట్లాడుకు, కిడ్నాపర్ పేరు రాజు. ఆ మా డీజీపీ గారు అబ్బాయిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకొచ్చాడు. రాజును వెతికే టైంలో కిట్టి దొరికితే నాకు ఫోన్ చేయండి. మాకు రాజు దొరికినట్టయితే మీకు ఫోన్ చేసి మేమే చెబుతాము. ఓకే పదండి, త్వరగా పరిగెత్తండి. పదండి వెళ్ళి తన్ని పట్టుకుందాం. ఆత్మని ఎవరు పట్టుకుంటారు? కిట్టి కావాలా వద్దా? నేను వెళ్తున్నాను. వస్తున్నాం. పదండి కిట్టి కాపాడదాం. షూటింగ్ ఆపండి, షూటింగ్ ఆపండి. ఎవరు మీరంతా? ఫ్రేమ్ లోకి వచ్చారు, షాట్ మొత్తం పాడైపోయింది. షాట్ అంటే షాక్ అవుతారంటే ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. తమ్ముడు ఇదంతా అబద్ధం. అసలు ఆత్మని ఎలా షూట్ చేస్తారు చెప్పు. నేను ఏ యాంగిల్లో ఆత్మలాగా ఉన్నానో చెప్పు. అరే నువ్వు మాట్లాడుకు, తను ఆత్మ కాదు, యాక్ట్రెస్. లేదు, సేమ్ ఆత్మ నేను బంగ్లాలో కూడా చూశాను. అరే అది కూడా మా సెట్టే, మొత్తం పాడు చేసేశారు మీరు. ఇప్పుడు నైట్ వరకు వెయిట్ చేయాలి, ఇప్పుడు తెల్లారిపోయింది. అరే ఎందుకు అరుస్తున్నావు? చిన్న పిల్లోడువా నువ్వు? ఆత్మ పైన ఆత్మకి. రే డాంకీ, ఆత్మలు దెయ్యాలాంటివి ఇక్కడేమి ఉండవు. అవి వచ్చి మనల్ని మింగేస్తాయంటావా? అరే ఫ్రెండ్స్, ఇది సెట్టు, ఇక్కడ షూటింగ్లు జరుపుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ డమ్మీలు, ఇక్కడ ఏది ఒరిజినల్ కాదు. కానీ ఆత్మ నిజమే. ఇదిగో పెద్దోడా, వాళ్ళందరూ యాక్టర్స్, వాళ్ళు ఆత్మల రోల్ చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు సినిమా. ఆత్మ వస్తే తిరుగుతుంది దిమ్మ, అర్థమైందా? ఆత్మ ఆత్మ ఏం చెయ్యాలి? ఆత్మ ఆకాశం మెరుస్తుంది, వర్షం పడుతుంది. ఆకాశం నుంచి వచ్చే చినుకు పుట్టింది మనలో వణుకు. ఆ భయం వల్ల ఆత్మలు కనపడేలా చేస్తాయి. ఆత్మ ఆత్మ ఆత్మ. అరే ఆత్మ ఆత్మ కాదు, నేను ఒక డైలాగ్ చెప్పాను, అర్థమైందా? అక్కడ అక్కడ. అరే అక్కడ కాదురా, ఇక్కడ చెప్పాను. నేను ఒక డైలాగ్ రైటర్ అయిపోయాను. అరే అక్కడ చూడు, కిటి వెనకాల ఒక ఆత్మ పోతుంది. ఒక్కసారి చెప్తే అర్థం కదా, ఆత్మలు గీత్మలు ఏమీ లేవు. ఉంది, బంగ్లాలో ఉండే ఆత్మ ఇప్పుడు అడవిలోకి కూడా వచ్చేసింది తమ్ముడు. ఏంటి ఏంటి? కిట్టికి ప్రమాదం ఉంది, పదండి. ఐ సెడ్ స్టాండ్ అప్. అరే స్టాండ్ అప్ అంటే కూర్చోండి అని.
ఈయనొక డాంకీ. Hey dog, no respect for teacher, calling donkey, no manners, only badass. సార్ అది Shut up. Next time talking together, I give my fingerprint on your cheek. సారీ సార్ ఇంకా మాట్లాడను. Only English మాట్లాడండి. Not only fool, you are beautiful. Nonsense. In class talk in English. Only English. ఇంగ్లీష్ రాదు మాకు, మరి మేము ఎలా మాట్లాడతాము? What told? English easy? English is a English, not local language. Only I teach American English. థ్యాంక్ యూ సార్. But why learn English? Why? గోయింగ్ అమెరికా. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ముఖ్యాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? Again local language? You want my fingerprint on your chin? నో సార్. బాబాయ్ లెటర్ కమ్ గో అమెరికా. గో అమెరికా. What babai? No babai. Babai, Mavaya, babai or uncle. సారీ సార్. Okay or no okay, please. Thank you. Now me teach English. I give English, you take English. రోజెస్ తీసుకోండి బాగుంటాయి రోజెస్. వావ్, రోజెస్ బాగున్నాయి కదా. అనియా, ఈ రోజా పువ్వులు ఎంతకిస్తావు? 100 రూపాయలకి ఒకటి. నువ్వు కెమిస్ట్రీ కాదు, టైపిస్ట్ కూడా కాదు, వాటితో పాటు ఫ్లవరిస్ట్ కూడా కాదు. ఈ పువ్వులు ఎందుకంత రేటు? వీడు ఆపర్చునిస్ట్ రా. వీడు ఈ పువ్వులన్నిటిని అమ్మేసి ఒక కోట కడదాం అనుకుంటున్నాడు. కోట లేదు తోట లేదు, ఈ రోజు రోజే. ఈ రోజు ట్యూస్డే కదా, రోజ్ డే అంటావేంటి? బురదను పోడ్చమని చెప్పాను కదా, గట్టిగా తోయి. మమ్మల్ని సాయం చేయమంటారా పక్షుల దొంగలు? అరే చంటూ, మనం వీళ్ళకి దొరికిపోయాము. అయ్యో, మోసాలు చేయడానికి మమ్మల్ని అడ్డు పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు మీసాలు కత్తిరిస్తాను. పెద్దోడా, వీళ్ళ రెక్కలు కత్తిరిద్దాం, ఆ తర్వాత బంధిద్దాం. పద. ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి దొరకకూడదు ఒక చుక్క నీళ్లు. తమ్ముడు, చంటిగాడికి హెడ్ మసాజ్. సూపర్ పెద్దోడా, ఈ బంటూ సబ్బు చాలా స్లో. స్వీటీకి రోజెస్ ఇస్తే తను మెచ్చుకొని సంతోషంగా రోజెస్ ని తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ ఆకాశంలో విహరిస్తూ డిన్నర్ చేస్తారు. నువ్వు ఆపరా బని, నాకు బాగా అర్థమైంది. అన్నా, ఒక రోజు ఇవ్వు. ఒకటి. ఇదిగో చిలుక, బొకే తీసుకుని వెళ్ళి ఇవ్వు, అందులో 20 రోజెస్ ఉంటాయి. చిలుక దగ్గర డబ్బులు లేవేమో. అన్యా, పువ్వులంటే ఏంటో చెప్పు. సుకుమారం లాంటిది పువ్వు. పెద్దవాళ్ళు దీని మీద కవితలు రాశారు. పువ్వులు, మెరిసే నవ్వులు. నీకు అర్థమైందా? అరే, నువ్వేమన్నా నా బాబును అనుకున్నావా? డబ్బులు లేకుండా ఒక్క పువ్వు కూడా ఇచ్చేది లేదు. చిలుక, అయితే నువ్వు స్వీటీకి పువ్వులు ఇచ్చేదే లేదు. దిగులు పడుకు చిలుక, మన ఇల్లంతా దులిపితే 5 గులాబీలు నీకు నేను ఇప్పిస్తాను. నా స్టోర్ రూమ్ గనక క్లీన్ చేస్తే నేను 5 గులాబీలను ఇస్తాను. 10 గులాబీలు కొంటే నీకు 1 గులాబీ ఫ్రీగా ఇస్తా. మీరు హ్యాపీయేనా? ఒక్క నిమిషం, నాకు ఒక కన్ఫ్యూషన్ ఉంది. మీరు స్వీటీకి రోజ్ ఇచ్చారంటే మరి చిలుకేమిస్తాడు? మనం రోజు చిలుకకి ఇస్తాం, చిలుక స్వీటీకి ఇస్తాడు. డీల్ డన్. తోతారాం కాల్ చేస్తున్నాడు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు, అసలే రోజ్ డే. అన్నయ్య, త్వరగా ఇవ్వు. ఒక్కసారి గడిచిపోయిన టైము తిరిగి రాదు. ఏంటి అర్థం? అరే, ఆడుకోవడానికి ఇదేమన్నా గ్రౌండ్ అనుకుంటున్నారా? సారీ. ఐ హేట్ సారీ రా పుష్ప. నేనే ఇక్కడ పుష్పాని. నేనే హీరోలా ఉంటాను. తగ్గేదే లే తమ్ముడు.
అరే అన్నా నువ్వు కాదు, నా పెళ్ళాం పేరు పుష్ప. సరే ఇక్కడ బన్నీ ఎవరు? ఆల్ ఇండియా అందగాడు నీ కంటికి కనపడడం లేదా? కనబడట్లా. ఏమైంది బంధువులు, చాలా హ్యాపీగా ఉన్నారు? మేము అమెరికాకు వెళ్తున్నాం, అర్థమైందా? హలో, మనమంటే మేము, నేను బన్నీ. మీరు పోతున్నారు అమెరికా, మాకు లేరు ఇంకా తోడిక. ఆయింట్మెంట్ పూసినట్టు సెంటిమెంట్ వద్దు. మా టికెట్లకే మా జేబంతా ఖాళీ అయిపోతుంది. మరి మీ టికెట్లకి బిల్ ఎవరు కడతారు చెప్పు? దాని గురించి నువ్వేం దిగులు పడద్దు, మా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది. అంటే జోర్దార్ దగ్గర అది నా సేవింగ్స్ రా. కారు తోలాలంటే తెలియాలి డ్రైవింగ్, టైం వచ్చినప్పుడు తీయాలి సేవింగ్, అర్థమైందా? అయితే సూపర్. ఇక మనం టికెట్లు బుక్ చేద్దామా? మనం అమెరికాకి వెళ్తున్నాం. అమెరికా ప్యాలెస్ అంటే నిల్లవుతుంది తన బ్యాంక్ బ్యాలెన్స్, అర్థమైందా? అరే అక్కడ ఏం భాష మాట్లాడతారని తెలుసా? అసలు నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేంటి? మనం తెలుగు మాట్లాడతాము. ఎవరితో మాట్లాడతావు? అమెరికాలో సర్వెంట్స్ కూడా ఇంగ్లీషే మాట్లాడతారు తెలుసా? యా, బిఫోర్ గో యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. పదండి సరుకును చూద్దాం. మిర్చిని తినిపించండి, మిర్చిని తినిపించండి, ఒకసారి నా చేత మిర్చిని తినిపించండి. ఆహాహా, డ్రాగన్ చిలుక బాగానే దొరికింది. భలే దొరికింది, దీన్ని మనం వదలద్దు. దీంతో మనం ఇంటర్నేషనల్ బిజినెస్ చేయొచ్చు. కాదురా, మిమ్మల్ని బోన్లెస్ గా మార్చేస్తాను, మిర్చిని మాత్రం మర్చిపోవద్దు. దీని మూతిని మూయండి. వావ్, నాకు కావలసిన గ్రీన్ నాకు దొరికేసింది. ఈ చిలుకను డీప్ ఫ్రై చేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. వావ్, తప్పించుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టాను. కాపాడండి. గద్ద ఇంకా చిలుక ఫ్రెండ్స్ అయిపోయారు, ఇద్దరు ఆడుకుంటున్నారు. అరే ఆడుకోవడం లేదు, వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. చిలుక అరే, వీడు స్వీటీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? తను ఎందుకు తీసుకుంటోంది? వాడు హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు. చిలుక మరి నువ్వు? వదిలే వదిలే. ఎవడు పంపిస్తున్నాడు ఇది? నా పువ్వులన్నీ వాడిపోయాయి మిత్రమా. నా స్వప్నం ఉదయించేలోగానే నా ప్రేమేమో అస్తమించింది. బాధపడకు చిలుక, నీకు బాడీ లేకపోయినా బ్రెయిన్ బాగా ఉంది. అవునరా, నిజమే. మనకు ఎందుకీ రోజెస్, ఎందుకీ ప్రపోజెస్? మనం వెళ్ళి చాక్లెట్ కేక్ తింటూ మంచి పాట పెట్టుకుని వింటూ కూర్చుందాం. అసలు మీరు ఫ్రెండ్సేనా? ఫ్రెండ్ ఫీలింగ్ మీద కూడా మీరు జోకులు వేసుకుంటారా? ఫ్రెండ్స్ అంటేనే ఉన్న నిజాన్ని ఉన్నట్టుగా చెప్తారు మిత్రమా. మాటలు వింటుంటే అర్థం అవుతోంది నా గుండె ముక్కలైనందుకు మీరు హ్యాపీగా ఉన్నారని. అర్థమైందా? నేను బాధపడుతున్నాను చిలక. నీ రోజెస్ ఇచ్చిన డబ్బులతో మన ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ఉండొచ్చేమో.